డాక్టర్, మా తాతయ్యకి ఎలా ఉంది? కొన్నిసార్లు మందుల కన్నా మాటలే ఎక్కువగా పనిచేస్తుంటాయి వెంకీ. నువ్వేం మాట్లాడావో తెలియదు కానీ ఆయన కోమాలోంచి ఇప్పట్లో బయటికి రావడం కష్టమని నేను చెప్పిన మాటని ఆ మాటని అబద్ధం చేసేశావు. అంటే తాతయ్య కోమా నుంచి బయటకు వచ్చినట్టేనా? 100% వచ్చినట్టే. కానీ చెప్పండి డాక్టర్. ఆయన మాట పడిపోయింది. కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. భయపడద్దు వెంకీ, ఆయన శాశ్వతంగా అలా ఉండరు. మందులు వాడితే త్వరగానే మళ్ళీ మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన మీ మధ్య ఉంటే అది ఇంకా హెల్ప్ అవుతుంది. మీరు ఈరోజు ఆయన్ని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆయన తీసుకెళ్తాను. ఓకే, నేను మా వాళ్ళతో ఆ ప్రాసెస్ చూడమని చెప్తాను. మీరు కాసేపు వెయిట్ చేయండి. అలాగే డాక్టర్. బావ కాల్ చేస్తున్నాడేంటి? ఇందాకే కదా అమ్మతో మాట్లాడాడు. అమ్మ బాధపడుతున్నాడని చెప్పింది కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు? ఆ ఇంటి నుంచి అమ్మతో పాటు నేను కూడా రావడం బావని ఇంకా బాధ పెట్టుండొచ్చు. అలా ఎలా వచ్చేసావు పద్దు? నన్ను నువ్వు కూడా నమ్మలేదా అని అడిగితే నేనేమని చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం మావా. నీ పైన నాకు కొట్టంత ప్రేమ తప్ప ఆవుకించెంత అనుమానం కూడా లేదు.